అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో పూజ చేసేటప్పుడు ఈ పూలు దేవునికి అస్సలు పెట్టకూడదు. హిందూ మతంలో పువ్వులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. పువ్వులు లేకుండా ఏ ఒక్క పూజ పూర్తి కాదనడంలో ఎలాంటి సందేహమూ లేదు. పూజలో అన్ని రకాల పూలు వాడేందుకు అనువుగా ఉండవని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. భగవంతుణ్ణి ఆరాధించే సమయంలో పూలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. భక్తిపూర్వకంగా స్వామి, అమ్మవార్ల పాదాల వద్ద ఉంచిన పూలను తీసుకొని కళ్ళకు అద్దుకుంటారు. అయితే కొన్ని పూలు పూజకు పనికిరావు అని గ్రంథాలలో చెప్పబడింది. దేవుడికి ఏ పూలతో పూజ చేయకూడదు, అలానే ఎటువంటి పూలతో పూజ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి, ఈ వీడియోలో తెలుసుకుందాము. బంతి పూలను పూజలో అస్సలు వాడకూడదు అని చాలామంది చెబుతున్నమాట. దీనికి కారణం ఏమిటంటే క్రిమి కీటకాలను ఈ పువ్వులు ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి. అందుకే దేవుని దగ్గరికి పురుగులు వస్తాయి అన్న కారణంతో బంతిపూలు పూజకు ఉపయోగించరట. వాసన లేని పూలను, అదే విధముగా ఘాటైన వాసన కలిగిన పువ్వులను దేవుడికి అస్సలు సమర్పించకూడదట. నీళ్లతో కడిగిన పూలను పూజలో దేవుడికి పెట్టకూడదని పండితులు చెబుతున్నారు. క్రింద పడిన పూలు దేవునికి పెట్టకూడదు. పారిజాత పూలు తప్ప ఏ పూలు కింద పడినవి దేవుని పూజకు వాడకూడదు. ఎడమ చేత్తో కోసిన పూలను భగవంతుడి పూజకు పనికిరావని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. ముళ్ళు కలిగిన పూలు, రెక్కలు తెగిన పూలు పూజకు అస్సలు వాడకూడదు. వాడిపోయిన పూలను పూజకు వాడితే అశుభము. కాబట్టి ఎప్పుడూ తాజాగా ఉన్న పూలతోనే దేవునికి పూజ చేయాలి. పూర్తిగా విచ్చని పూలు దేవుడికి పూజకు పనికిరావు. దేవుని పూజకు మొగ్గలను వాడితే మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు ఆరోగ్యలోపం ఏర్పడుతుంది. దేవునికి విడిపూల కన్నా మాలగా కట్టిన పూలతో పూజ చేస్తేనే ప్రత్యేక ఫలితం లభిస్తుంది. సన్నజాజులతో దేవుణ్ణి పూజిస్తే వివాహయోగం కలుగుతుంది. శంకుపుష్పములతో దేవతలను పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. నందివర్ధనం పూలతో శివునికి పూజ చేస్తే జీవితంలో శాంతి, ప్రశాంతత లభిస్తుంది. సాయంత్రం పూట మొక్కల నుండి పూలు కోయడం మానుకోవాలి. ఎందుకంటే సాయంత్ర సమయంలో మొక్కలు విశ్రాంతి తీసుకుంటాయి. అమ్మవారి పూజలకు జిల్లెడు పువ్వులను, పారిజాతాలను వాడకూడదు. విఘ్నేశ్వరుని పూజకు తులసి దళాలను ఉపయోగించకూడదు. స్నానం చేయకుండా చెట్టు నుండి పూలు కోయకూడదు. పూజకు పూలు కోసేటప్పుడు చెప్పులు ధరించకూడదు. పూజ చేసేటప్పుడు మధ్యవేలు, ఉంగరపు వేలుతో మాత్రమే దేవునికి పుష్పాలను సమర్పించాలి. పువ్వులు క్రిందిముఖంగా ఉండకుండా చూసుకోవాలి. శ్రీ మహావిష్ణువుకు ఉమ్మెత్త పువ్వులను ఎట్టి పరిస్థితులలో సమర్పించకూడదని తెలుసుకోండి. చేపట్టిన పనులలో తరచూ ఆటంకాలు ఎదురవుతుంటే ఆదివారం రోజున సూర్యభగవానుడికి ఎర్ర మందార పూలు సమర్పించి పూజించడం వల్ల ఆటంకాలు తొలగిపోయి పనిలో విజయం సాధిస్తారు. ఐశ్వర్యానికి అధిదేవతైన లక్ష్మీదేవికి ఇష్టమైనవి కమలం పూలు. లక్ష్మీదేవిని కమలాలతో పూజిస్తే మీకు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. శివుడికి పూజించే భక్తులు ఉమ్మెత్తతో పూజ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. 108 మందార పువ్వులతో అమ్మవారిని పూజిస్తే ఎలాంటి కోరికైనా వెంటనే తీరుతుందట. ఎర్ర మందార, గన్నేరు పూలు వినాయకుడికి చాలా ఇష్టం. ఈ పూలు పాజిటివిటీని పెంచుతాయి. వినాయకుడికి ఈ పూలతో పూజ చేస్తే మీ కష్టాలు తీరుతాయి. తులసి తప్ప మిగిలినవన్నీ వినాయకుడికి సమర్పించవచ్చు. గులాబీ పూలతో దేవునికి పూజ చేస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయని పండితులు చెబుతున్నారు. వాస్తుశాస్త్ర ప్రకారం మీ ఇంట్లో
సంపద పెరగాలంటే లక్ష్మీదేవి ఆలయంలో వరుసగా 11 శుక్రవారాలు ఎర్ర గులాబీ పూలను సమర్పించండి. ఇలా చేస్తే మీ ఇంటికి ఆనందం మరియు శ్రేయస్సును వస్తుంది. హనుమంతుడికి మల్లెపూలంటే చాలా ఇష్టము కాబట్టి హనుమాన్ పూజ సమయంలో మల్లెపూలు సమర్పించండి. ప్రతి శనివారము హనుమంతుడికి మల్లెపూలు సమర్పించి మీ కోరిక చెప్పుకుంటే ఖచ్చితంగా తీరుతుంది. మందార పూల చెట్టును ఇంటి ఆవరణలో ఉంచడం వల్ల వాస్తు దోషాలేమన్నా ఉంటే తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఉద్యోగ వ్యాపారాలలో సమస్యలు ఎదుర్కొంటున్నవారు ఇంటి ఆవరణలో మందార మొక్క పెంచుకొని ప్రతిరోజు మందార చెట్టుకు నీరును పోయండి. ఇలా చేయడం వల్ల మీ కెరియర్లో విజయం సాధిస్తారు. కృష్ణుణ్ణి పూజించడానికి పారిజాత పూలు వాడటం మంచిది. మల్లె పువ్వులతో పూజిస్తే మీకున్న అన్ని అనారోగ్య సమస్యలు త్వరగా నయమవుతాయి. మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. దేవునికి రుద్రాక్ష పువ్వులను అర్పిస్తే ఎన్ని కష్టాలు ఉన్నా తప్పకుండా తీరిపోతాయి. పొద్దుతిరుగుడు పూలతో దేవుడిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. చదువుల దేవత సరస్వతీదేవికి పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా మోదుగు పూలు ఉండేలా చూసుకోండి. మోదుగు పూలతో పూజ చేస్తే మంచి విద్యాబుద్ధులను సరస్వతీదేవి ప్రసాదిస్తుంది. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు శుక్రవారం రోజున తామర పువ్వులను లక్ష్మీదేవికి సమర్పించి పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సంపద లభిస్తుంది. అలాగే లక్ష్మీదేవికి 5 శుక్రవారాలు తామర పువ్వులను సమర్పిస్తే అప్పుల బాధలు తొలగి ధన ప్రవాహం పెరుగుతుంది. సువాసన వెదజల్లే పారిజాత పూలంటే శ్రీ మహావిష్ణువుకు మహాప్రీతి. ఈ పూలతో పూజిస్తే విష్ణువు మనసు మంచులా కరిగి సిరి సంపదలను ప్రసాదిస్తాడు. మహాశివుడిని మారేడు దళాలతో పూజించడం వలన పరమేశ్వరుడు సంతృప్తి చెంది కోరిన వరాలన్నీ నెరవేరుస్తాడంటారు. సూర్యదేవునికి పూజ చేసేటప్పుడు బిల్వపత్రాలు లేదా బిల్వ ఆకులను అస్సలు సమర్పించకూడదు. సూర్యభగవానుడికి తెల్ల జిల్లేడు పుష్పాలతో పూజిస్తే ఆరోగ్యం ప్రసాదిస్తాడు అని భక్తుల విశ్వాసం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.